లో పోయినా కూడా పాత క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఓకే ఓకే. కాబట్టి అతిపెద్ద పార్టీగా కానీ క్యాడర్ ఉన్న సంస్థాగత నిర్మాణం ఎక్కడుంది ప్రకాష్ గారు? ఎందుకు సంస్థాగత నిర్మాణం గురించి 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? బీజేపీ చూడండి సంస్థాగత నిర్మాణం ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయినా సంస్థాగత నిర్మాణం ఉంది. కేసీఆర్ ఎందుకు పార్టీ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ 10 సంవత్సరాలు? మీకు కూడా గుర్తు చేస్తాను, నేను పార్టీ పెట్టిన 25 ఏళ్లలో దాదాపు కమిటీలు లేకుండా 15 సంవత్సరాలు 13 సంవత్సరాల్లో ఉంటాయి. అంటే మొదటి నుంచి కూడా నిర్మాణం విషయంలో ఇది ఉద్యమ పార్టీ, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మిగతా పార్టీలాగా కమ్యూనిస్ట్ పార్టీ లాగా టీడీపీ లాగా అట్లా ఉండదు అని చెప్పి ఆయనే చెప్పేవాడు. కాబట్టి అధికారంలోకి వచ్చినాకనైనా పార్టీని బలోపేతం చేస్తాడని అనుకున్నాము, కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ఓటమి వల్ల ఆయన తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే బలమైన క్యాడర్ ఉన్నా కూడా సంస్థాగత నిర్మాణాలు లేక ఎమ్మెల్యేలకే మొత్తం వదిలేయడం వల్ల గ్రౌండ్ అంతా కూడా ఈ రకమైన నష్టం వచ్చింది అనేది ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి అటువంటి లోపం మళ్ళీ జరగకుండా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే ఎమ్మెల్యే సెంట్రిక్ వదిలేస్తారు ఇంకా? అంటే పార్టీకి వేర్వేరు స్థాయిలలో క్యాడర్ బలంగా ఉంటే ఎమ్మెల్యే వల్లనే దాదాపు నేను అనుకుంటున్న ఓటమికి ఒక 3 కారణాలు అనుకుంటే అందులో ఎమ్మెల్యేల వల్లనే ఈ నష్టం జరిగింది అనేది ఒక ప్రధానమైన. 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా? ఇప్పుడు మార్చిన దగ్గర మనకు అదే కనబడ్డది కదా. ఇప్పుడు 10 మందిని మార్చారు, అందులో 8 మంది గెలిచారు. కడియం శ్రీయర్కి టికెట్ ఇచ్చారు శేషన్ గల్పూర్లో, రాజేని తీసేసి. జనగాంలో పల్లా రాజేశ్వరరెడ్డికి ఇస్తే ఆయన గెలిచారు. చాలా ఒక ఖానాపూర్ ఒకటి, తర్వాత ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో ఉంది, ఒక 2 కాన్స్టిట్యున్సీలలో తప్ప మార్చిన ప్రతి దగ్గర గెలిచారు. ఓకే ఓకే. కాబట్టి అది ఒక 70 దాకా సీట్లు వచ్చేది ఒక 30 మందిని మార్చుంటే. ఓకే ఓకే. సో ఒకటి దీని తర్వాత ప్లీనరీ తర్వాత సంస్థాగత నిర్మాణం ఉంటుంది. సంస్థాగత నిర్మాణం ఎట్లా చేయాల్సి ఉంది అంటే ఇప్పుడు అసలు మండలాధ్యక్షుడు ఎవరో జిల్లా అధ్యక్షుడు ఎవరో దాన్ని డిసైడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఈ మండలాధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు ఉన్న పవర్ బీఆర్ఎస్ లో చాలా తక్కువ మిగతా పార్టీలతో పోలిస్తే. ఇప్పుడు కాంగ్రెస్ లో డిసిసి అధ్యక్షులు ఉంటారు కదా, అట్లా పార్టీలలో ఉండే ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండదు కదా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సెంట్రిక్ గా జరిగే పార్టీ కదా. మన వ్యక్తి సెంట్రిక్ గా జరిగిన ఆ జిల్లా వరకైతే అతను కోఆర్డినేటర్ ఉండాలి కదా. మళ్ళీ అల్టిమేట్ గా ఎమ్మెల్యేలది వాళ్ళదే ఉంది, ఎంపీలది కూడా లేదు. అంటే మేము ప్రణాళిక రాసిన రోజు అంటే పార్టీ ఏర్పాటు సందర్భంగా 2001 లో 51% బలహీన వర్గాలు, దళితులు, బీసీలు ఉండాలి ప్రతి కమిటీలో అనేది మేము ఒక గైడ్ లైన్ లో పెట్టుకున్నాం. అంటే బైలాస్ ఉంటాయి కదా మనకు, తెలంగాణ రాష్ట్ర సమితి బైలాస్ లో దాన్ని మళ్ళా భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు కూడా అదే క్రైటీరియా ఉన్నది. 51% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఉండాలి అనేది పెట్టుకున్నాం. కాబట్టి ఆ రకంగా కమిటీలు ఇప్పుడు ఏం చెప్పారంటే యువతకి మహిళలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించామని చెప్పారు. ఇవన్నీ చెప్పలేదు. యువత మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. సో అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు 8 గంటల్లో. మిగతా నేతలందరినీ కూడా మాట్లాడి చెప్పారు. ఇంకొకటి తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకి భంగం వాటిల్లుతుందన్న అంశంపై చర్చ జరిగింది. అంటే బీజేపీ గురించి చర్చ జరిగింది. సో ప్రకాష్ గారు, మీరు